200 సంవత్సరాల మన కల నెరవేరబోతోంది. ఆ రోజు తాళి కట్టించుకొని ఆయన గుండెల నిండా కన్నీళ్లు నింపి వెళ్ళాను. త్రిష వంశీ గారిని కిడ్నాప్ చేసి మావయ్య దగ్గరికి తీసుకెళ్లడం ఏంటి? వంశీ గారి కోసం మావయ్య ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఏంటి? నా మీద కోపంతోనే ఇదంతా చేస్తున్నావు స్వామి. మావయ్యకి నా మీద పిచ్చి కోపం ఉంది. నాతో మాట్లాడరు, నా వైపు చూడరు. ఆయన లెక్కలో నేను చచ్చిపోయాను. కానీ మనసులో నా మీద ఎంత ద్వేషం ఉన్నా నా పసుపు కుంకాల కోసం తన ప్రాణాలు పణంగా పెట్టేశారు. చూసావా స్వామి, ఈ లోకంలో ఏ మేనమామకుంటుంది ఇంత గొప్ప మనసు? ఏ మేనమామ చేస్తాడు స్వామి ఇంత గొప్ప త్యాగం? చెప్పు చెప్పు స్వామి. ఇలాంటి మేనమామ ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే దొరుకుతాడు. అందుకే మామయ్యకేం కాకూడదు. ఆయన క్షేమంగా ఉంటేనే నువ్వున్నావని నమ్ముతాను. అంతే. రమేష్, పేషెంట్కి కావాల్సిన ఓ-నెగిటివ్ బ్లడ్ దొరికిందా? ఇంకా రాలేదు సార్. అర్జెంటుగా ఆపరేషన్ చేసి బుల్లెట్ రిమూవ్ చేయకపోతే పేషెంట్ బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మనం ఆపరేషన్ చేయడం ఎందుకు సార్? అంటే ఒకసారి ఈ ఫైల్ చూడండి సార్. ఫైల్ ఏంటి? శక్తి ఫౌండేషన్ వాళ్ళు అవయవ దానం కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు సార్. ఈ పేషెంట్ బ్రెయిన్ డెడ్ అయితే ఇతని అవయవాలు శక్తి ఫౌండేషన్ వాళ్ళకి డొనేట్ చేద్దామని నా ఆలోచన సార్. మిస్టర్ రమేష్, చివరి క్షణం వరకు ముందు మనం పేషెంట్ని బ్రతికిచ్చే ప్రయత్నం చేయాలి. అది ప్రొఫెషనల్ ఎథిక్. అర్థమైందా? అలాగే డాక్టర్. అర్జెంటుగా ఓ-నెగిటివ్ బ్లడ్ అరేంజ్మెంట్ చూడండి. ఎస్ డాక్టర్. ఏంటి సిస్టర్ గారు మీరు చెప్పేది? కృష్ణవేణి ఇంకా ఇంటికి రాలేదా? సరే సరే, రాగానే ఇక్కడికి అర్జెంట్గా పంపించండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వీరభద్రం గారు, మీరు టెన్షన్ పడకండి. డాక్టర్, సిటీలో ఇన్ని బ్లడ్ బ్యాంక్స్ ఉండగా ఓ-నెగిటివ్ బ్లడ్ దొరకడం లేదా? అర్జెంట్ అంటే దొరకదు. బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి 2 రోజుల ముందే చెప్తే అరేంజ్ చేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్లు మేము చాలాసార్లు ఫేస్ చేశాం. డాక్టర్. ఎస్, చెప్పమ్మా. నేను బ్లడ్ ఇస్తున్నానని మా వాళ్ళకి చెప్పకండి. అదేంటమ్మా, పేషెంట్ మీ మేనమావే కదా? అవును డాక్టర్, ఆయన నా మేనమావే. నేను ఆయన మేనకోడల్ని. కానీ
కొన్ని కారణాల వల్ల మేం విడిపోయాము. ప్లీజ్. ఇట్స్ ఓకేనమ్మా, నువ్వు చెప్పినట్టే సీక్రెట్గా ఉంచుతాను. డాక్టర్, కంగారు పడకండి మామయ్య గారు, నేను బ్లడ్ ఇస్తున్నాను. సృజన్ గారు, పేషెంట్ బాడీ ప్రెజెంట్ కండిషన్లో ఆపరేషన్కి వీలుగా లేదు. రేపు మార్నింగ్ ఆపరేషన్ చేస్తాం. డాక్టర్, ఈ లోపు ఆయనకు ఎటువంటి ప్రమాదం ఉండదు కదా? అది నేను గ్యారంటీ ఇవ్వలేను సృజన్ గారు. బట్ 100% మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. మ్మ్. అమ్మా కృష్ణవేణి, భయపడకమ్మా. మంచి మనుషులుగా ఆ దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. మీ మామయ్య గారికి ఏమీ కాదు. అమ్మా కృష్ణవేణి, కళ్యాణ్ వంశీని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు. మా మామయ్య క్షణం ఆలస్యం చేస్తున్నా వంశీ గారు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేవారు కాదు. మామయ్య తన ప్రాణాల్ని పణంగా పెట్టి వంశీ గారిని కాపాడారు. ఆయనకి నా మీద ఎంత కోపం ఉందో అంతకంటే ఎక్కువగా ప్రేమ ఉంది. ఆయన నన్ను భౌతికంగా దూరంగా పెట్టారు, అంతేగాని ఆయన మనసులో ఈ మేనకోడలు ఇంకా సజీవంగానే ఉంది మామయ్య గారు. వంశీ గారు క్షేమంగా ఉన్నారని ఒకవైపు సంతోషంగా ఉంది. ఇంకొక వైపు మామయ్య గారికి ఏమవుతుందోనని భయంగానూ ఉంది. ఇలాంటి పరిస్థితులు ఏ ఆడపిల్లకు వచ్చినా తట్టుకోగలదా? వయసుకు మించిన బాధ్యతలు మోయొచ్చు కానీ భారాన్ని మోయలేం. బట్ బాధలు మనల్ని స్ట్రాంగ్ చేస్తాయి, భయం మనల్ని ధైర్యవంతులు చేస్తుందని నిన్ను చూశాక అనిపిస్తుందమ్మా. పరిస్థితులన్నీ చక్కబడి నువ్వు, వంశీ, మీ మామయ్య, మన ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటారు. సరేనా? మీ మామయ్య కుటుంబానికి మేమంతా సపోర్ట్గా ఉంటాం. ఆయన్ని క్షేమంగా కాపాడే బాధ్యత నాది. ధైర్యంగా ఉండు, సరేనా? వదినా, వీరభద్రం, మీరు కంగారు పడకండి వదినా, బ్లడ్ దొరుకుతుందిలేండి. బ్లడ్ దొరికిందని డాక్టర్లు చెప్పారు.
కంగారు పడకండి. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ లక్ష్మీనారాయణ గారి వైఫ్ మీరే కదా? అవునండి. అయితే ఇక్కడ సంతకం పెట్టండి. సంతకం దేనికి? రేపు మార్నింగ్ పేషెంట్కి ఆపరేషన్ చేస్తున్నాం. అమ్మా మీరు కంగారు పడకండి. ఆపరేషన్ చేసే ముందు పేషెంట్స్ ఫ్యామిలీ నుంచి డాక్టర్ సిగ్నేచర్ తీసుకుంటారు. అది వాళ్ళ ప్రోటోకాల్. అవును వదినా, సంతకం పెట్టండి. మావయ్య, మీ ముందు అదే ఇంత దగ్గరగా కూర్చుని ఎన్ని రోజులైంది? మిమ్మల్ని ఇలా చూసి అత్తయ్య, అలివేణి, చిన్న మావయ్య అందరూ భయపడుతున్నారు. మీకు చిన్న గాయం అయితేనే అత్తయ్య విలవిల్లాడిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని చూసి తనెంత బాధపడుతుందో నాకు తెలుసు మామయ్య. నేను ఆ రోజు తీసుకున్న పెళ్లి నిర్ణయం రైలు పట్టాల్లా జీవితాంతం విడిపోయి దూరంగా ఉండే పరిస్థితి కల్పిస్తుందని నేను ఊహించలేదు మామయ్య. బ్యాంకు గొడవల్లో మీరు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నారు. ఇంకొక వైపు చిన్న మామయ్యను బ్యాంకు వాళ్ళు తీసుకువెళ్ళి పోలీసులకి అప్పు చెప్తామన్నారు. ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికి వంశీ గారిని పెళ్లి చేసుకున్నాను మామయ్య. రత్నప్రభ గారు పెట్టిన కండిషన్ వల్ల మీకు నిజం చెప్పలేకపోయాను. నిజం చెప్పలేని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుని మీ మనసుని ముక్కలు చేశాను మామయ్య. అటు మీరు నలిగిపోయారు, ఇటు నేను నలిగిపోయాను. ప్రేమించే మనసుని బాధ పెట్టకూడదు, అభిమానించే గుండెని అవమానించకూడదు అని నాకిప్పుడు అర్థమైంది మామయ్య. నేను మిమ్మల్ని ఎదిరించి వంశీ గారిని పెళ్లి చేసుకున్నప్పుడు అత్తయ్య కళ్ళల్లో కన్నీళ్లు చూశాను, కానీ మీ ఎదలోని కన్నీళ్ల సంద్రాన్ని చూడలేకపోయాను మామయ్య. కనిపించే దేవత అమ్మ అయితే కనిపించని దేవుడు నాన్న అంటారు. ప్రేమించడం అమ్మ వంతు అయితే దీవించడం నాన్న వంతు అంటారు. మీ దీవెనలు నేను పొందలేకపోయాను కాబట్టే నాకు ఈ కష్టాలు వస్తున్నాయేమో మామయ్య.
పరిస్థితులే కావచ్చు, విధిరాతే కావచ్చు, నా తలరాతే కావచ్చు, ఏదైనా సరే నేను ఎదుర్కొంటాను మామయ్య. కానీ ఏదో ఒక రోజు మీకు నిజం తెలియాలి. ఆ నిజం తెలుసుకొని ఈ మేనకోడల్ని మీరు దగ్గరికి తీసుకోవాలి. ఆ రోజు మీకు నా మీద ఉండే ప్రేమ ఆప్యాయతల్ని ఈ కళ్ళతో నేను చూడాలి మామయ్య. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. ఆ క్షణం కోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాను మామయ్య, ఎన్ని కష్టాలైనా భరిస్తాను. ఈ లోపు మీకు ఏదైనా అవుతుందేమోనని భయంగా ఉంది మామయ్య. రేపు మీకు ఆపరేషన్ జరిగి మీరు క్షేమంగా ఉండాలి. ఆ దేవుడు నా ఈ ఒక్క కోరిక తీరేస్తే చాలు మామయ్య. అమ్మా కృష్ణవేణి, ఏమైంది మామయ్య గారు? ఈ పరిస్థితుల్లో నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదమ్మా. మామయ్య గారు ఏమైంది? ఇంట్లో వంశీ గొడవ చేస్తున్నాడని మీ అత్తయ్య ఫోన్ చేసిందమ్మా. పిన్ని మాట కూడా వినడం లేదంటమ్మా. అందుకే నువ్వు అర్జెంటుగా వెళ్ళి వంశీని చూసుకోవాలమ్మా. అలాగే మామయ్య గారు, నేను వెళతాను. మీరు కంగారు పడకండి. బయట నీకోసం కారు రెడీగా ఉంది, వెళ్ళమ్మా. హ్మ్.